కానీ ఆ రకంగా కిడ్నీ తీస్తున్నాడు, వాడంతా నిద్రపోతున్నాడు. అంటే కిడ్నీ ఏం చెప్పి అమ్మేసింది, ఏం మోసం చేసి భర్తకు అమ్మేసింది కిడ్నీ? అంటే వేరే పరాయి పురుషుడి కోసం భర్తను ఇంకా నయం చంపలేదు, కిడ్నీ అమ్మింది ఇంకా సంతోషపడమని చెప్పు. ఎందుకంటే ప్రాణం తీసో లేదంటే కాళ్ళు చేతులు గబ్బిళాలను అలాడి తీసినట్టు అలాడి తీయలేదు, చంపి చెట్లుగా అలాడి తీయకుండా కిడ్నీ అమ్ముకొని వాడితో వెళ్ళిపోయింది. మరి వాడి కిడ్నీ కూడా అమ్మిద్ది రేపు. ఈ కట్టుకున్న 3 కిడ్నీ అమ్మిన ఆడది రేపు ప్రియుడి కిడ్నీ అమ్మదా? వాడు ఏమన్నా అలర్ట్ గా ఉంటాడా? ఉన్నాడంటే వాడు అదృష్టవంతుడు, లేకపోతే ఇది వాడినే చంపేసింది. ఇంకోటి మరగడానికి గ్యారెంటీ ఏమన్నా? ఇప్పుడు ఒక ప్రియుడు కోసం భర్త కిడ్నీ అమ్మి లేలిపోయింది. ఇప్పుడు ఇంకోటి కొత్తడు కొంచెం ఒడ్డు పొడుగు గ్లామర్ ఉండి కొంచెం డబ్బు ఉన్నాడు తగిలాడు, వీడి కళ్ళు అమ్మేసిద్దో గుండె అమ్మేసిద్దో ఏమమ్మేసిద్దో తెలియదు. చెప్తున్నాను కదా, అదే ఒక్కొక్క మహిళకి ఇద్దరు కావాలి అని. పెళ్ళైన మహిళకి అయితే 2-3 కావాలి, అమ్మాయిలకైతే 4 కావాలి. నిజంగానే ఒక అబ్బాయిని 8 ఏళ్ళుగా లవ్ చేసి తర్వాత ఇప్పుడు బ్రేకప్ చెప్పేసి నాకు నీ ఒక్కరికి సరిపోదు నాకు 2 కావాలని చెప్తే అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది అనంతపూర్లో. నిన్న జరిగింది. చూడు, చచ్చిపోవడం ఎందుకురా? బాటిల్ పెడతాను పాతాను, తలపగలు పెట్టి పని అయిపోక 2 కావాలంటే సరే వదిలే, హ్యాపీగా బ్రతుకు. లవ్ ఫెయిల్ అయితే లైఫ్ సక్సెస్ చేసుకో, అంతేగాని లైఫ్ ని స్మాష్ చేసుకోవడం ఎందుకు? వాడు ఎవరో పిచ్చాడు పాపం అమాయకుడు. నేను చెప్తే మాటలు వాడి దాకా వెళ్ళినట్లయితే వాడు కూడా నా వీడియో స్టేటస్ లో పెట్టుకొని నన్ను ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకొని వాడు బ్రతికుండేవాడు. అంత దూరం వెళ్ళినట్లు లేవు, చూసున్నాడు నా వీడియోస్. అమ్మాయి మైకంలో పడ్డాడు కదా, 8 ఏళ్ల ప్రేమ అంటే మరి అట్లా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా అలాగే చదువుతున్నారు. ఇంకా బెటర్ గా దొరికితే ఎవడైనా వీడిని వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నారు. మరి ఆ బెటర్ అనేది ఏంటి అంటే, ఆ బెటర్ అనే పదంలో ఏం వెతుకుతున్నారు? ఇక్కడ ఎవరైనా మనిషే కదా. సో ఇప్పుడు సొసైటీలో మనం చూస్తున్నాం, ఒకప్పుడు హాస్టల్ అంటే అమ్మాయిలకు సపరేట్, అబ్బాయిలు సపరేట్. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయి లోపాలు 2 కలిసి లివింగ్ ఉంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? ఇది కరెక్ట్ కాదు. అటువంటి వాళ్ళకే ఇల్లు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు హాస్టల్స్ లో రూమ్లే కాదు, ఇల్లు కూడా అలాగే ఇస్తున్నారు ఓనర్స్. ఎందుకంటే రెంట్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఈ మా లైఫ్ అనేది బయటపడకుండా ఉండాలంటే రెంట్ ఎక్కువ కడితే ఓనరు ఇల్లు కూడా ఇస్తుంది అలాగే. ఎందుకంటే వీళ్ళు ఏ గొడవలు చేసుకోరు, తాగినా అబ్బాయి తాగినా అమ్మాయి తాగినా సైలెంట్గా ఇంట్లో ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి తీసుకుంటున్నారు ఇల్లు. అటువంటి జంటలకి, అటువంటి యువతకే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇల్లులు ఇస్తున్నారు, హాస్టల్స్ లో రూమ్లు ఇస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. మరి వీళ్ళు ఇక్కడ కోలివింగ్ లైఫ్ లీడ్ చేసుకుంటూ వీళ్ళ భవిష్యత్తులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. అమ్మాయిలు అబ్బాయిలు కలిపి కోలివింగ్ లైఫ్ స్టార్ట్ చేయడం ఏంటి? ఈ లైఫ్లో వీళ్ళు ఎక్కడి వరకు వెళ్తుంది? వీళ్ళ సహజీవనమే కానీ వీళ్ళ గమ్యమే కానీ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది నాకు కూడా అర్థం కాదు. ఇటువంటి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు దీని పేరెంట్స్ తప్పదే ఉందా? పిల్లల పెంపకం పైన ఆడపిల్లలు ముఖ్యంగా శిశువులు చూసుకుంటే మగపిల్లల కన్నా ఆడపిల్లలు రెచ్చిపోతున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల పెంపకం తప్పుంది. అమ్మాయిల్ని మరి ఇప్పుడు అలా పెంచుతున్నారు. ఏంటంటే వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు సిటీలు ఇల్లు వదిలి వాకిలు వదిలి సిటీలకు పయనమై ఆ సిటీలలో ఏం చేస్తున్నారు అనేది వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళకి తెలిసినా కానీ మరి ఊరుకుంటున్నారేమో తెలియట్లేదు. ఎవడో ఒకళ్ళనే సరిపోతున్నాళ్లే, ఎక్కడికొక్కడ సరిపోతుందిలే అని అబ్బాయిల పేరెంట్స్ ఊరుకుంటున్నారో అమ్మాయిల పేరెంట్స్ ఊరుకుంటున్నారో తెలియదు. వాళ్ళు లాస్ట్కి పెళ్లిళ్ళు చేసుకొని జీవితం స్టార్ట్ చేస్తే పర్వాలేదు, పెళ్లిళ్ళు చేసుకోకపోతే ఎవరి జీవితాలు ఆగమవుతాయి. ఇలా కాలివింగ్ లైఫ్ లాట్ చేస్తున్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న వేరే అబ్బాయి జీవితం పాడవుతుందా? అలాంటి లైఫ్ స్టార్ట్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న వేరే అమ్మాయి జీవితం పాడవుతుందా? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు. ప్రస్తుతానికి సిటీలో మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతానికి అటువంటి యువతకే ఇల్లులు రెంట్కి ఇస్తున్నారు. ఇది చాలా తప్పు. ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకొని ఏం చేస్తున్నారు, పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఎంతవరకు వీళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది తెలుసుకొని కొంచెం పేరెంట్స్ గమనిస్తే పిల్లల్ని బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను.